హైదరాబాద్ నగరవాసులను హైడ్రా హడలెత్తిస్తోంది. హైడ్రా బుల్డోజర్ల సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. హైడ్రా అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రామ్నగర్ మణెమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నాలాపై నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. తమ తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని బాధితులు అంటున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఇప్పుడు వచ్చి కూలగొడుతున్నారని వాపోతున్నారు. 50 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. రోడ్డు అసలు లేదు, మొత్తం గుంత ఉండేది, మొత్తం ఉండేది. అది మూర్తించడం మేము ప్రాపర్టీ, ఓన్ ప్రాపర్టీ టెక్సీ కూడా కడుతున్నాం. దీనికి అన్నీ కడుతున్నామండి. మేము రోడ్డు సేమ్ ఇవ్వలేదు మాకు. రోడ్డు ఏకాయి వచ్చి గ్లోవర్స్ ఇస్తారు. ఏమో 24 ఫీట్స్ ఇస్తారు. లేదు, అసలు లేదు. పర్మిషన్ ఎట్లా ఇస్తారు? టెక్సీ కడుతున్నాం కదా మేము. సో ఇప్పుడు వీళ్ళు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కూడా కడుతున్నారు, గవర్నమెంట్కి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నారు. పర్మిషన్ ఉంటేనే కదండి కడతారు, కన్స్ట్రక్షన్ చేస్తారు. పర్మిషన్ లేకుండా అయితే కన్స్ట్రక్షన్ అని నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదంట వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు ఒకటి 3 అన్నదమ్ములు కలిసి ఉన్నారు, వీళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. కొంచెం ఆలోచించుకొని నోటీసులు ఇచ్చి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయాలి కదండి. ఇట్లా సడన్ సర్ప్రైజ్ గా చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా ఎవరికైనా. సో అది తాతల నాటి నుంచి ఉన్నాం. మా తాతల నాటి నుంచి మా తాత పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చిండు దీనికి. మా తాత పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినాక మాకు ఎవరు చెప్పలేదు. అనుకోకుండా వచ్చేసి గుల కొడతాము అది అని చెప్పి. ఇలా రోడే లేదు, పైప్ లైన్ లేదు, ఏం లేదు. అలా ఉన్నది పేపర్ ఉంది, పేపర్ తప్ప వేరేది ఏదైనా తీసుకోండి అని చెప్పినాం మేము. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అవసరం లేదు అంటున్నారు. మళ్ళీ కోడ్ కంపల్సరీ కావచ్చు సార్. ఇది ముద్దమెల్లే సంబంధించిన 485 స్క్వేర్ యార్డ్స్ రిజిస్ట్రీ ప్రాపర్టీ అండి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇబ్బంది కాకుండా పర్మనెంట్ ఆర్డర్ కూడా తీసుకొచ్చుకున్న ఆర్డర్ కూడా ఉంది. పర్మనెంట్ ఆర్డర్, ఇది పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్. కింద ఎవరో హైడ్రా కమిషనర్ కి ఒక చిన్న కంప్లైంట్, డ్రైనేజ్ వాటర్ మాకు సరిగా రావట్లేదు, ఇక్కడ కబ్జాల అక్కడ ఎక్కడో కబ్జాలు అయితే ఇక్కడ చిన్న 485 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ, పీస్ఫుల్ ప్రాపర్టీని 60 సంవత్సరాల నుంచి ఉన్న కబ్జాలో ఉన్న ప్రాపర్టీ, మేము ఉన్న ప్రాపర్టీని టోటల్ ఇప్పుడు 4 ఫ్లోర్స్ కూల్ అవుటేస్తున్నారండి. ఇది హైడ్రా కమిషనర్ ఓవర్ యాక్షన్ తప్ప ఇంకా ఏం లేదు. అక్కడ సీఎం మంచిగానే ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యేలు అందరు మంచిగా ఉన్నారు, కానీ 100% హైడ్రా ఓవర్ యాక్టింగ్ తప్ప ఏం లేదు. రంగనాథన్ గారికి 0 నాలెడ్జ్ ఉంది ఇక్కడ. అంటే నిజంగా నిజంగా నాలా పోతే, నాలానే నిజంగా పోతే ఒక వాటర్ బాడీ కనబడాలి, అది కూల కొడితే అలా వాటర్ కనబడాలి, ఏమైనా డ్రైనేజ్ కనబడాలి, పైప్స్ కనబడాలి. కనీసం ఇక్కడ ఒక బఫర్ జోన్ లేదు, ఒక చెరువు లేదు. ఇక్కడ పక్కన ఇగో ఆ వెంకటేశ్వర మ్యాచింగ్ సెంటర్ అంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్, దానిలో కార్ పార్కింగ్ కోసము ఒక 200 గజాలు పెద్ద గేటేజ్ పెట్టిండు, తర్వాత కట్టుకున్నాడు. అందులోకి వెళ్ళి నాలా పోవాలి. వాళ్ళేమో అధికారులతో ఏం మాట్లాడుకున్నారో తెలియదు, వచ్చి మా మీద పడ్డారు వాళ్ళు. ఆ వాటర్ బాడీ అక్కడి నుంచి అన్నపూర్ణ అపార్ట్మెంట్స్ 40-50 ఉన్న అపార్ట్మెంట్స్ అక్కడ పోవాలి. కానీ ఒక చిన్న గరీబోళ్ళు ఇళ్ళకి వెళ్ళి గరీబోళ్ళు ఏమన్నారని చెప్పేసి గరీబోళ్ళ మీద